welcome to Shashi Vlogs. Welcome back to one more video. This is Shanti. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నా. అండ్ ఈ రోజు వీడియో ఏంటో తెలుసా? పిల్లల కోసం మంచి లెహంగాస్ అయితే తెప్పించాను. వాటిని ఈరోజు మీకు షేర్ చేస్తాను. సో ఉగాది అయితే వచ్చేస్తుంది కదా, మన ఇంట్లో ఉన్న ఆడపిల్లల కోసం ఏదో ఒకటి కొంటూ ఉంటాము. డ్రెస్సెస్ ఇద్దరు లంగా జాకెట్లు కానివ్వండి, మంచి ఫ్రాక్స్, ట్రెడిషనల్ ఫ్రాక్స్ కానివ్వండి, లేదంటే లెహంగాస్ ఇట్లాంటివి కొంటూ ఉంటాం కదా. సో ఎందుకు లెహంగాస్ చూపించకూడదని చెప్పేసి ఈరోజు లెహంగాస్ మీకు షేర్ చేస్తున్నాను. ఎందుకంటే మా జాషి కోసం కూడా తీసుకుంటున్నాను కాబట్టి మీ పిల్లలకు కూడా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి చేస్తున్నాను. సో నేనైతే ఒక 5 లెహంగాస్ అయితే తెప్పించాను. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడడానికి అయితే. సో లేట్ లేకుండా మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను జెన్యూన్ గా రివ్యూ ఇవ్వాలి అనుకుంటున్నాను వీటి మీద. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళ కంఫర్ట్ ని కూడా మనం చూసుకోవాలి కాబట్టి మంచిగా జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తాను. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్యాబ్రిక్ కోసం అది కూడా. అండ్ స్కిప్ చేయకుండా చూడండి. వాటి ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు పైన స్క్రీన్ పైన ఇక్కడ పెడతాను చూడండి. అండ్ డీటెయిల్స్ మొత్తం మీకు ఇందులో షేర్ చేస్తాను అనమాట. సో లేట్ లేకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను తెప్పించిన 5 డ్రెస్సెస్ అయితే ఇవి. సో ఒక్కొక్కటిగా చూసేద్దాము. మంచి మంచి కలర్స్, మంచి కొంచెం బ్రైట్ కలర్స్ ఉన్నాయి, లైట్ కలర్స్ కూడా ఉన్నాయి. డెఫినెట్ గా మీకు నచ్చుతాయి. ఫస్ట్ డ్రెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మంచి ఈ పర్పుల్ కలర్, డార్క్ పర్పుల్ లో వచ్చింది. సో బ్రింజాల్ కలర్ అంటాం కదా, సో అలా 2 పీస్ అనమాట. ఇది ఏంటంటే బ్లౌజ్ లెహంగా. ఫస్ట్ బ్లౌజ్ చూద్దాం. స్క్రీన్ పైన డీటెయిల్స్ ఉంటాయి చూడండి, ప్రైస్ డీటెయిల్స్. ఇది టాప్ అనమాట. నేను మా పాపకి వచ్చేసి సైజు 5 to 6 years కి పెట్టాను సైజు. సో తను వేసుకున్న క్లిప్స్ నేను యాడ్ చేస్తాను చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది వేసుకుంటే ఎట్లుంటుందో. చూసారా? చాలా బాగుంది. ఇక్కడ హ్యాండ్స్ కి వచ్చేసి ఫ్రిల్స్ వచ్చింది. మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో ఆ ఫ్యాబ్రిక్ అనమాట ఇది. సో చూసారా, ఇక్కడ మంచిగా ఫ్రిల్స్ ఇచ్చారు. హ్యాండ్స్ కి చిన్న ఫ్రిల్ లాగా ఇట్లా వచ్చింది అనమాట, బెల్ హ్యాండ్స్ లాగా. అండ్ దీనికి ఫ్రంట్ డిజైన్ ఇట్లా చిప్ వర్క్. ఇది అంటే ఇక్కడ థ్రెడ్ వర్క్ వచ్చింది మనకి. సో మిడిల్లో చూడండి, క్లియర్ గా చూపిస్తాను. మిడిల్లో మనకి చిన్న చిప్ వర్క్ వచ్చి ఇదంతా థ్రెడ్ అనమాట. సో ఇట్లా ఫ్లవర్స్ లాగా డిజైన్ చేశారు. సో ఇది ఫ్రంట్ నెక్, ఫ్రంట్ రౌండ్ నెక్ వచ్చింది. అండ్ బ్యాక్ వచ్చేసి మనకి ఇట్లా హుక్స్ ఇచ్చారు. సో చూడండి, ఇది మనకి బ్యాక్ హుక్ అనమాట. ఇట్లా వస్తుంది బ్యాక్ వచ్చేసి. లోపల దీనికి లైనింగ్ కూడా ఇచ్చారు. హ్యాండ్స్ కి లేకుండా మనకి లోపల లైనింగ్ ఇది ఇచ్చారు అనమాట. ఇట్లా లైనింగ్ కూడా వచ్చింది దీనికి. చూసారా? ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి పైన బయట ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ లో వచ్చింది. అండ్ లోపల మనకి సెమీ సిల్క్ టైప్ లాగా వేశారు. ఇది కాటన్ అయితే కాదు, కొంచెం సిల్క్ మిక్స్డ్ అనమాట. సో ఇట్లా. సో బ్లౌజ్ డిజైన్ అయితే ఇది. ఓకే, లెహంగా చూద్దాము. లెహంగా వచ్చేసి మంచిగా మనకి డిజైన్ తో, వర్క్ డిజైన్ తో ఇచ్చారు. సో ఫ్రంట్ చూడండి, మనకి హిప్ దగ్గర ఇట్లా వచ్చింది. దీనికి మనకి థ్రెడ్స్ ఇచ్చారు టై చేసుకోవడానికి, అంటే లాడాలా పెట్టుకోవాలన్నమాట మనము. సో అది. అండ్ ఇక్కడ ఫ్రిల్స్ చూడేస్తారా ఎంత మంచిగా ఇచ్చారో ఫ్రిల్స్. సో కుచ్చులు ఎక్కువ ఉంటే మనకి బాగా కనిపిస్తుంది ఇది. అండ్ సేమ్ మనకి బ్లౌజ్ కి ఎలా ఇచ్చారో థ్రెడ్ వర్క్ వచ్చి సెంటర్ లో మనకి ఇక్కడ చిప్ వర్క్ ఎలా వచ్చిందో, సో ఇదే ఫ్లవర్ ప్యాటర్న్ తో వచ్చింది. సో చూడండి, ఇక్కడ వర్క్ ఎక్కువ వచ్చింది మనకి బాటమ్ దగ్గర. కింద కొంచెం వర్క్ ఎక్కువ వచ్చింది. మీకు క్లియర్ గా కనిపిస్తుందో లేదో, అంటే క్యామ్ లో మీకు లైటింగ్ అనేది కొంచెం ఫ్లక్చుయేట్ అవుతుంది కదా. సో చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది కదా, సేమ్ యాస్టీస్ కలర్ డిజైన్ కూడా మంచిగా వర్క్ అయితే బాగా వచ్చింది ఇట్లా. సో డెఫినెట్ గా ఇది నేను రికమెండ్ చేస్తున్నాను, పర్చేస్ చేయొచ్చు. కిందన వచ్చేసి మనకి కట్ వర్క్ లాగా వచ్చింది. ఇక్కడ చూసారా డిజైన్, ఇక్కడ కట్ వర్క్ లాగా మనకి ఇచ్చారు. సో చాలా బాగుంది ఇదైతే, నాకు బాగా నచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అంతే ఇట్లా. ఇంకా క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి డిజైన్ అనేది. ఫ్రంట్ మనకి ఇక్కడ కట్ వర్క్, లోపల మనకి లైనింగ్ కూడా ఇచ్చారు, అది కూడా చూపిస్తాను. సో ఇది డిజైన్ అనమాట లెహంగాది. అండ్ దీనికి లోపల లైనింగ్ కూడా ఇచ్చారు. లైనింగ్ వచ్చేసి మనకి బ్లౌజ్ కి ఇచ్చారని చెప్పాను కదా. సో సేమ్ అదే ఫ్యాబ్రిక్ లైనింగ్ ఇచ్చారనమాట. ఇది క్రేప్ కూడా కాదు,
కొంచెం పర్వాలేదు, ఇది అయితే సాఫ్ట్ గానే ఉంది, కొంచెం వేసుకుంటే ప్రాబ్లం ఏం అనిపించదు, పిల్లలకి గుచ్చినట్టు ఉండడం అట్లా ఏం ఉండదు, ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ గానే ఉంది. సో ఇది రా సిల్క్ ఉంటుంది కదా, సో ఆ టైప్ అనమాట. సో ఇది లెహెంగా, దీని డీటెయిల్స్ చూసారా, ఇదన్నమాట. ఇది లెహెంగా విత్ దీని టాప్. సో ఇది ఓకే. అండ్ ఇది ఫస్ట్ డ్రెస్. నేను మా జాషి కోసం అయితే 5 to 6 ఆర్డర్ ప్లేస్ చేశాను. బట్ సైజ్ అనేది కరెక్ట్గా రాలేనట్టుంది, ఎందుకంటే చిన్నది లూజ్ ఉన్నా పర్లేదు, కానీ ఇది చాలా లూజ్ వచ్చిందనమాట. అంటే మన పిల్లలు రెగ్యులర్ సైజ్ కన్నా ఒక సైజ్ చిన్నదే పెట్టుకోండి. ఇదేంటంటే హుక్ బ్యాక్ సైడ్ బ్లౌజ్ హుక్ అస్సలు ఉండట్లేదు, చాలా లూజ్ ఉండడం వల్ల ఊడిపోతుంది, ఇంకా అస్సలు ఫిట్ లేదని నేను ఇట్లా పిన్స్ పెట్టాను అనమాట మీకు చూపించడం కోసము అని చెప్పేసి. అండ్ లాడా దీనికి నాకు కనిపించలేదు, సో వాళ్ళు ఇవ్వలేదో నేను మిస్ చేశానో సరిగ్గా తెలియదు అనమాట. సో మీకు చూపించడం కోసం ఇట్లా సెట్ చేశాను. డ్రెస్ అయితే చాలా బాగుంది, బట్ ఫిట్ ఇష్యూ అయితే ఉంది. సరిగ్గా మీ పిల్లల సైజ్ చూసుకొని మీరు పెట్టుకోండి. బబ్లీగా ఉన్న వాళ్ళకైతే మేబీ సరిపోవచ్చేమో, బట్ కొంచెం సన్నగా ఉన్న పిల్లలకైతే ఒక్క సైజు తక్కువే పెట్టుకోండి, అంటే 4 అయితే 3 పెట్టుకోండి అట్లా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి బ్యూటిఫుల్ పింక్ కలర్. ఇది ఇప్పుడు నేను డార్క్ కలర్ చూపించాను కదా, నెక్స్ట్ లైట్ కలర్ లో చూపిస్తాను. సో పింక్ కలర్ అనమాట. పింక్ కలర్ నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి, పిల్లలందరికీ పింక్ కలర్ అంటే చాలా ఇష్టపడతారు. సో దిస్ ఈస్ ద పింక్ కలర్. బ్లౌజ్ చూడడానికి సింపుల్ గా ఉంది కానివ్వండి, ఎంత బాగుందో అసలు, అంటే వేసుకుంటే దీని లుక్ బాగుంటది. హ్యాండ్స్ చూసారా, మనకి పిల్లలకి 3/4 హ్యాండ్స్ లాగా ఇచ్చారు ఇది. సో ఇక్కడ ఏంటంటే గోటపట్టి లేస్ ఉంటుంది కదా, దాంతో ఇట్లా 3 లైన్స్ లాగా ఇచ్చారు. అండ్ ఫ్రంట్ నెక్ వీ నెక్ వచ్చింది. అండ్ బ్లౌజ్ హైలైట్ పార్ట్ ఏంటి తెలుసా, బ్యాక్ సైడ్. సో బ్యాక్ సైడ్ చూడండి, ఇక్కడ థ్రెడ్స్ లాగా వచ్చినాయి అనమాట, ఓపెనబుల్ ఉంటుంది. సో మనం ఇట్లా టై చేసుకోవడమే. సో ఇది నెక్ బ్యాక్ చూసారా. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి హ్యాండ్స్ దగ్గర కూడా చిన్న బుట్ట ఇచ్చారు, చూపిస్తాను. సో ఇలా ఇక్కడ చూసారా, చిన్న బుట్ట వచ్చింది, అంటే చిన్న ఫ్రిల్ ఇలా పైకి లేస్తుంది అనమాట వేసుకుంటే. చాలా బాగుంది కదా చూడడానికి, అండ్ వేసుకుంటే కూడా బాగుంటుంది. వేసుకున్న పిక్ పైన యాడ్ చేస్తాను, సో సైడ్లో చూడండి. అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్. మనకి ఇది ఏంటంటే హిప్ వరకు వస్తుంది, ఇది వేస్ట్ వరకు. సో క్యూట్ ఉంటుంది వేసుకుంటే, అండ్ ఫ్యాబ్రిక్ కూడా పర్లేదు, బాగానే ఉంది. అండ్ దీనికి లోపల లైనింగ్ కూడా వేస్తారు, కానీ లైనింగ్ అంత అంటే వీళ్ళు కాటన్ వేస్తే బాగుండేది, బట్ ఇది కాటన్ కాదు వీళ్ళు వేసినవి. సో కొంచెం రఫ్నెస్ అయితే ఉంది ఇలా. సో బట్ నాట్ బ్యాడ్, వేసుకోవచ్చు, నాట్ బ్యాడ్, బాగానే ఉంది. సో ఇది బయట అంటే దీని బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, పర్వాలేదు. సో ఇది దీని బ్లౌజ్. దీని లెహంగా చూద్దాం. లెహంగా వచ్చేసి వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. వావ్, అసలు నిజంగా మంచి కలర్ కాంబినేషన్, నాకు చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ కూడా. సో చూడండి, ఇక్కడ మనకి వైట్, దీనికి కూడా థ్రెడ్స్ ఇచ్చారు మనం టై చేసుకోవడానికి. అండ్ ఇక్కడ చూసారా ఫ్రిల్స్ లాగా ఎలా వచ్చిందో. సో దీనికి ఏంటంటే ప్రింటెడ్ డిజైన్ అనమాట కింద, అసలు ఫ్లోరల్లో వచ్చింది. ఏమన్నా ఉందా చెప్పండి, అసలు ఈ లెహంగా చాలా బాగుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మంచిగా పింక్ కలర్, డార్క్ పింక్ బ్లౌజ్ కి లైట్ కలర్ లో ఇచ్చారు కింద లెహంగా. అండ్ ప్రింటెడ్ డిజైన్ జార్జెట్ ఏమంటారు ఫ్లోరల్ లో వచ్చింది. అసలు ప్రింట్ చూడండి, అసలు డిజైన్ ఎంత బాగుందో, చాలా క్యూట్ ఉంటారు పిల్లలు ఇది వేసుకుంటే. ఫ్లవర్ డిజైన్ చూడండి, మీకు ఇంకా క్లియర్ గా చూపిస్తాను. కనిపిస్తుంది కదా మీకు క్లియర్ గా. సో ఇట్లా ఇది ఓకే, బాగుంది కదా ఫ్రంట్ అండ్ బ్యాక్. సో దీని లోపల కూడా మనకి లైనింగ్ ఇచ్చారు, లైనింగ్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది, కంఫర్టబుల్ గానే ఉంటుంది పిల్లలకి వేసుకోవడానికి కూడా. దీని సైజ్ కూడా నేను 5 to 6 పెట్టాను పాపకి. సో అది మీ పిల్లలు ఏ సైజు ఆ సైజ్ పెట్టుకోవచ్చు మీరు. అండ్ ఇది ఒక డ్రెస్. సో బాగుంది కదా, అంటే వైట్ కలర్ కి డార్క్ పింక్ కాంబినేషన్. సో చూడండి ఎంత బాగుంటుంది, ఇలా పెట్టి చూస్తే కూడా మంచిగా అనిపిస్తుంది. సో దీనికి ఇంకొకటి ఏంటంటే దుపట్టా కూడా ఇచ్చారు, మర్చిపోయాను చెప్పడం. సో మంచిగా ఒక చిన్న దుపట్టా. సో చూడండి
ఇది దీని లెంత్ అండ్ విత్. ఇది కూడా ఫ్లోరల్లో వచ్చింది, అక్కడక్కడ ప్రింట్స్ వచ్చింది. సో బాగుంది కదా, క్యూట్ ఉన్నాయి. సో నేను సారీ మీకు రివర్స్లో చూపించా. సో ఇది చూసారా, ఇది దుపట్టా, చిన్నపిల్లల దుపట్టా. మనం కూడా వేసుకోవచ్చు, కాకపోతే మనకి సరిపోతుంది. ఓకే, సో ఇది చిన్నపిల్లల దుపట్టా. ఇలాంటి దుపట్టాస్ ఉంటే పిల్లలకి డ్రెస్సెస్ భలే ఇష్టపడతారు వేసుకోవడానికి. మా జాషికి ముందే ఇష్టం అనమాట దుపట్టాస్ అంటే. సో డెఫినెట్గా దానికి నచ్చుతుంది. సో ఇది కూడా 5 to 6 పెట్టాను. అన్ని డ్రెస్సెస్ మ్యాక్స్ 5 to 6. సో ఇది కూడా ఫిట్ బాగానే ఉంది, కానీ బ్లౌజ్కి ఏంటంటే వేస్ట్ దగ్గర కొంచెం లూజ్ వచ్చింది. బ్యాక్ సైడ్ మనకి హుక్స్ కాకుండా థ్రెడ్స్ ఇచ్చారు కదా, దాన్ని మనం కరెక్ట్గా పెట్టుకొని టై చేసుకుంటే బాగుంటుంది. మీకు కొంచెం ఇంకా పర్ఫెక్ట్గా ఉండాలి, లూజ్ అస్సలు ఉండకూడదు అంటే ఒక సైజ్ చిన్నది పెట్టుకోండి బెటర్. అండ్ ఇక్కడ వేసుకున్న తర్వాత లుక్ చాలా బాగుంది, చాలా డీసెంట్గా ఉంది. సో లెహెంగా వైజ్ అయితే చాలా బాగుంది అనమాట. దీనికి లాడా కూడా ఇచ్చారు, చక్కగా టై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ దుపట్టా కూడా చూసారా ఎంత మంచిగా ఉందో, వేసుకుంటే నీట్గా చాలా డీసెంట్గా ఎలిగెంట్గా ఉంది చూడడానికి. సో ఇది నేను రికమెండ్ చేస్తాను, ఇది బాగుంది. పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి, క్యూట్ ఉంటారు పిల్లలైతే. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఫేవరెట్ డ్రెస్, అది మీకు కూడా నచ్చుతుంది. నేను ఫ్యాబ్రిక్ ఇట్లా వస్తుంది అని అనుకోలేదు అసలు. సో చూద్దాం. ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది లెహంగా టైపే, అంటే చూడడానికి మనకి పట్టు లంగా టైప్లా ఉంటుంది, కానీ ఇది లెహంగా సెట్ లాంటిది ఇది కూడాని. సో చూడండి, ఫ్రంట్ అంటే సెమీ బెనారస్ టైప్ ఎలా ఉంటుంది, సో అట్లా వచ్చిందనమాట. యాక్చువల్గా నేను ఆర్డర్ ప్లేస్ చేసింది ఇదే థీమ్. సో చూపిస్తాను ఒకసారి చూడండి. ఇది లెహంగా అండ్ ఇది బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇక్కడ ఇట్లా ఇచ్చారు కదా హ్యాండ్స్, స్లీవ్లెస్ హ్యాండ్స్ ఇచ్చి. దీనికి యాక్చువల్గా నేను ఆర్డర్ చేసింది ఏంటంటే బ్లౌజ్కి అంటే ఇక్కడ నుంచి ఇలా థ్రెడ్స్ లాగా వస్తాయి కదా, ఇదంతా ఓపెనబుల్ ఉండి ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా థ్రెడ్స్ వస్తాయి. సో కొంచెం నెక్ డిఫరెంట్గా ఉంటుంది దానికి. సో నేను ఆ డ్రెస్ అంటే ఆ బ్లౌజ్ టైప్ వచ్చింది ఆర్డర్ ప్లేస్ చేశాను, బట్ నాకు ఇట్లా స్లీవ్లెస్తో వచ్చింది పెట్టారనమాట. నాట్ బ్యాడ్, ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది సెమీ బెనారస్ ఎలా ఉంటుంది అంటే ప్యూర్ అని చెప్పట్లేదు, అందుకే సెమీ అని చెప్తున్నాను. సో అట్లా ఆ టైప్లో ఉంది ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి. అండ్ ఫ్రంట్ మనకి ఇక్కడ రౌండ్ నెక్ వచ్చింది, స్లీవ్లెస్ వచ్చింది. అండ్ చూడండి ఇది బ్యాక్ మనకి జిప్ వచ్చింది ఇక్కడ చూసారా. సో ఇట్లా బ్యాక్ జిప్ అనమాట. బాగున్నాయి డ్రెస్సెస్ అన్నీ, నాకైతే బాగానే నచ్చాయి. చూసిన మీకు ఎలా ఉన్నాయో కింద కమెంట్స్లో షేర్ చేయండి గైస్. ఓకే, అండ్ ఇది ఫ్రంట్. సో చూడండి డిజైన్ కూడా బాగుంది కదా చూడడానికి, లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. దీనికి కూడా లైనింగ్ ఇచ్చారు. సో దీని లైనింగ్ అయితే కొంచెం కాటన్ లానే అనిపిస్తుంది. ఓకే, దీని లైనింగ్ కొంచెం కాటన్లోనే ఇచ్చారు, మనకి లైనింగ్ కూడా బాగానే ఉంది. మనం వాష్ చేసిన తర్వాత కొంచెం బాగానే ఉంటుంది ఇది. సో అది దీని బ్లౌజ్ చాలా సింపుల్గా ఉంది. అండ్ లెహంగా గాయస్ నాకు ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు ఫ్యాబ్రిక్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఈ ఫ్యాబ్రిక్ వస్తుంది అని. నాకు ఇదంతా ఏంటంటే పట్టు టైప్లా అనిపించింది, బ్లౌజ్ అంతేం అనిపించలేదు. కానీ ఓకే బ్లౌజ్ కూడా బాగుంది, బట్ నాకు ఇదైతే చూడడానికి పట్టు టైప్లా అనిపించింది అనమాట. సేమ్ మన పిల్లలకి పట్టు లంగా జాకెట్లు తీస్తాం కదా, సో ఆ ఫ్యాబ్రిక్స్ ఎలా ఉంటాయో సేమ్ అట్లా అనిపించింది చూడగానే. అసలు చూడండి మనకి అసలు క్లియర్గా చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ ఫస్ట్ చూడండి ఎలాస్టిక్ వచ్చింది, ఇది ఇక్కడ సైడ్ ఇట్లా టాజల్స్ ఇచ్చారు. ఓకే, ఇది ఎలాస్టిక్లో వచ్చింది మనకి. అండ్ ఇక్కడ ఫ్రిల్స్ వచ్చినాయి మంచిగా, దగ్గరగా ఫ్రిల్స్ పెట్టారు. అండ్ బుటీస్ చూడండి గోల్డ్ కలర్, దానిపైన చిన్న బ్లూ కలర్ థ్రెడ్ లాగా వచ్చింది. అండ్ బుటీస్ లాగా వచ్చాయి అంతా. సో మీకు క్లియర్గా చూపిస్తాను, కనిపిస్తుంది కదా అంతా మీకు గోల్డ్ కలర్ బుటీస్ అనమాట. ఓకే, దీనిపైన సో కింద మనకి ఇట్లా బ్లూ కలర్ బ్లౌజ్ ఏదైతే ఉందో మనకి సేమ్ అదే థీమ్లో ఇక్కడ కింద అంతా బార్డర్ అనమాట లెహంగాకి. సో చాలా బాగుంది ఇది, నేను హైలీ రికమెండ్ చేస్తాను పిల్లలకి, చాలా బాగుంటుంది ఇదైతే. సో మంచి రాయల్ బ్లూ కలర్లో వచ్చింది కదా. అండ్ డిజైన్ కూడా చూడండి, ఫ్లవర్ డిజైన్ అండ్ ఈ బుటీస్ ఎంత బాగుందో చూడడానికి అయితే. సో నాకైతే చాలా బాగా నచ్చింది, ఫ్రిల్స్ కూడా బాగా ఇచ్చారు.
అండ్ దీనికి లైనింగ్ కూడా ఉంది. లైనింగ్ మనకి హాఫ్ లైనింగ్ వచ్చింది. సో చూసారా, కాటన్లో వచ్చింది లైనింగ్. దీనికి కాటన్ లైనింగ్ ఇచ్చారు. బట్ ఏంటంటే హాఫ్ లైనింగ్, ఫుల్ వరకు లేదు. ఫుల్ ఉంటే బాగుండేది. సో చూడండి, ఇక్కడ వరకే మనకి లైనింగ్ వచ్చింది. సో ఇది లెహంగా కదా, ఈ పార్ట్ ఇక్కడ వరకు మనకి లైనింగ్ వచ్చింది అంతే. సో ఇక్కడ వరకు లైనింగ్ వచ్చింది. కాటన్లో వచ్చింది లైనింగ్ కూడా. అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా నాకు పట్టులా అనిపించింది కొంచెం. అండ్ ఇక్కడ అంతా ఈ బెనారస్ స్టైల్లో వచ్చింది అనమాట. అసలు ఈ ఫ్యాబ్రిక్, ఈ డిజైన్ ఆసమ్ అంతే. ఇది నేను హైలీ రికమెండ్ చేస్తున్నాను. కావాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా పర్చేస్ చేసుకోవచ్చు. ఈ లెహంగా వచ్చేసి చాలా బాగుంది. దీని ఫిట్ కూడా సరిగ్గా సరిపోయింది అనమాట. బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. బ్యాక్ సైడ్ మనకి జిప్ ఇచ్చారు దీనికి. అండ్ లెహంగా కూడా పర్ఫెక్ట్ ఉంది. లెహంగాకి ఎలాస్టిక్ ఇచ్చారు కదా, సో కరెక్ట్గా సరిపోయింది అనమాట. అండ్ లెంత్ కూడా చూసారు కదా, కరెక్ట్గా ఉంది లెంత్. ఈ డ్రెస్కి మాత్రం మీరు ఎగ్జాక్ట్ సైజ్ పెట్టుకోవచ్చు. మీ పిల్లలు ఏ సైజో అంటే ఎన్ని ఇయర్సో ఆ సైజ్ బట్టి మీరు పెట్టుకోవచ్చు. కరెక్ట్గా సరిపోతుంది. దీంట్లో ప్రాబ్లం ఏం లేదనమాట. సో యా, చూడ్డానికి అయితే చాలా క్యూట్గా ఉంది. వేసుకుంటే కూడా లుక్ బాగుంది కదా. సో డిజైన్ అయితే పర్ఫెక్ట్ ఉంది. సేమ్ బెనారస్ అంటే పట్టు లంగా జాకెట్లు ఎలా ఉంటాయో ఇది వేసుకున్నాక లుక్ అట్లా అనిపిస్తుంది అనమాట. సెమీ పట్టు టైప్ లాగా అనిపిస్తుంది. సో క్యూట్ ఉంది. ఇది మాత్రం డెఫినెట్గా నేను రికమెండ్ చేస్తున్నాను. పర్చేస్ చేసుకోవచ్చు ఇది కూడా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చూద్దాం. సో ఇది వా, ఇది కూడా బ్లౌజ్ చాలా బాగుంది చూడండి. ఇది పర్పుల్ కలర్. డిజైన్ వచ్చేసి మనకి ఇక్కడ థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ చిప్ వర్క్ కూడా వచ్చింది అనమాట. సో సింపుల్గా ఇట్లా నెక్ దగ్గర ఇలా ఇచ్చారు. వీ నెక్, వీ కూడా కాదు. సో మనకి ఈ స్టైల్లో వచ్చింది నెక్ అనేది. అండ్ ఇక్కడ చూడండి, ఇది వేస్ట్ దగ్గర వస్తుంది అనమాట. అంటే హిప్ బెల్ట్ టైప్లో ఇచ్చారు. మరీ సింపుల్గా లేకుండా హిప్ దగ్గర ఏంటంటే హిప్ బెల్ట్ టైప్లో ఇలా ఇచ్చారు. అండ్ ఇది కిందనంతా మనకి ఏమంటారు, రఫుల్స్ టైప్ ఉంటుంది కదా, రఫుల్ టైప్లో వచ్చిందనమాట ఇక్కడ. సో కింద అంతా వేస్ట్ దగ్గర. సో ఇది బ్యాక్ కూడా ఇంతే, జిప్ వచ్చింది బ్యాక్ సైడ్. సో ఇట్లా ఉంటుంది ప్లెయిన్. అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా బాగుంది కూడా ఇది. సో వేసుకుంటే లుక్ ఎలా ఉంటుంది అనేది పక్కన పెడతాను. అండ్ ఇక్కడ దీనికి లైనింగ్ వచ్చేసి ఇట్లా హాఫ్ వరకు ఇచ్చారు మనకి. సో చూసారా, దీని లైనింగ్ ఏంటంటే ఇక్కడ వరకు వచ్చింది లైనింగ్. ఈ ఫ్రిల్స్ దగ్గర లేదు. ఓకేనా. సో ఇది టాపర్. దీని బాటమ్ కూడా చాలా బాగుంది. సో దీని లెహంగా చూద్దాం. మంచి గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ ఉంటుంది కదా. సో ఆ ప్యారెట్ గ్రీన్లో మనకి ప్రింటెడ్ డిజైన్ వచ్చింది. అసలు ఈ ప్రింటెడ్ డిజైన్ చూడండి, డియర్స్ వచ్చినాయి, ఎలిఫెంట్స్ వచ్చాయి. మంచి కలంకారీ మోడల్లో వచ్చిందనమాట ఇది. సో కలంకారీ డిజైన్లా ఉంది చూడడానికి. ఇక్కడ చూపిస్తా ఇది. సో మనకి ఇక్కడ ఏంటంటే టాజల్స్ ఇచ్చారు. మనం లోపల అంటే లాడాలాగా పెట్టుకోవాలన్నమాట. టాజల్స్ వాళ్ళే ఇచ్చేసారు కాబట్టి మనం జస్ట్ లోపల పెట్టుకోవడమే. అండ్ ఇక్కడ చూడండి ఫ్రిల్స్ మంచిగా ఇలా ఇచ్చారు. సో ఇదంతా డిజైన్ అంటే కలంకారీ ప్రింట్ లాగా అనిపించింది నాకు. డేర్స్ వచ్చినాయి, ఇంకా హార్సెస్, ఎలిఫెంట్స్ ఇవన్నీ ఉన్నాయి, ట్రీస్. మంచి ప్రింటెడ్ డిజైన్, కలంకారీ ప్రింటెడ్ డిజైన్ లా అనిపించింది నాకు. సో ఇది ఫ్యాబ్రిక్ కూడా పర్వాలేదు, స్మూత్గా సాఫ్ట్గానే ఉంది, పర్వాలేదు. పిల్లలకి కంఫర్ట్గానే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకి కట్ వర్క్ లాగా ఇచ్చారు లెహంగాకి కింద బాటంలో. సో కట్ వర్క్ లాగా వచ్చి కింద ఇక్కడ నెట్ వచ్చేసింది అనమాట. ఇక్కడ నెట్ లాగా ఇచ్చారు. సో చూసారా, ఇది ఇట్లా వస్తుంది. దీనికి లైనింగ్ చూద్దాం. లైనింగ్ కూడా మనకి పెద్దగానే ఇచ్చారు. లైనింగ్ ఫుల్ వచ్చింది, ఫుల్ లైనింగ్ వచ్చింది. అంటే మనకి నెట్ దగ్గర కాకుండా ఈ ఫ్యాబ్రిక్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మనకి లోపల లైనింగ్ కూడా వచ్చింది. సో బాగుంది లెహంగా కూడా. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. దీన్ని కూడా నేను రికమెండ్ చేస్తున్నాను. బాగానే పర్చేస్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇది లెహంగా అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. దీని కాంబినేషన్లో వచ్చింది.
ఈ డ్రెస్ చూసారా, అసలు ఎంత బాగుందో కదా. కలర్ కాంబినేషన్ మెయిన్ చాలా బాగుంది. సో గ్రీన్ కలర్ కొంచెం మంచి బ్రైట్గా కనిపిస్తోంది అండ్ దానికి పర్పుల్ కలర్ కాంబినేషన్ నిజంగా చాలా బాగుంది. సో వేసుకుంటే లుక్ అయితే ఇట్లా ఉందన్నమాట. సో కిందన డిఫరెంట్గా వచ్చింది కదా మనకి, నెట్ రావడము లెహంగాకి అండ్ కట్ వర్క్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో పిల్లలకి మంచిగా అనిపిస్తాయి ఇవి. అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ కూడా నేను చెప్పాను కదా చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉందని చెప్పింది. నేను అడిగాను ప్రతి డ్రెస్కి కంఫర్టబుల్గా బాగానే ఉందా వేసుకుంటే అంటే బాగుంది మమ్మీ అనే చెప్పింది అన్ని డ్రెస్సెస్కి. సో ప్రాబ్లం లేదు. ఈ డ్రెస్ కూడా నేను రికమెండ్ చేస్తున్నాను, పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ వన్, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ సెట్. యాక్చువల్గా ఇందాక చూపించిన గ్రీన్ కలర్ దాని బ్లౌజ్ ఇది ఒకటే కలర్లో వచ్చింది. సో కాకపోతే ఇక్కడ డిజైన్ మారుతుంది అనమాట. సో చూడండి, మీరు అనుకోవచ్చు అది ఇది ఒకలాగే ఉంది కదా అని, చిన్నది డిఫరెన్స్ ఉంటుంది. నెక్ డిజైన్స్ ఒకటే చూపిస్తుంది చూడండి. ఇది స్లీవ్లెస్ వచ్చింది యాక్చువల్గా గ్రీన్ దానికి, ఇది స్లీవ్లెస్ అండ్ నెక్ డిజైన్ ఇట్లా వచ్చింది, వేస్ట్ దగ్గర ఇలా వచ్చింది కదా. అండ్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ ఇచ్చారు, చిన్న షార్ట్ స్లీవ్స్ వచ్చాయి. స్లీవ్స్ కూడా ఇక్కడ వర్క్ లాగా వచ్చింది, మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ వీ నెక్ వచ్చింది, వేస్ట్ దగ్గర మనకి ఇట్లా హిప్ దగ్గర ఇచ్చారనమాట, హిప్ బెల్ట్ టైప్ లాగా ఉండాలి అని చెప్పేసి. అండ్ ఇది అండ్ ఫ్యాబ్రిక్ చూడండి. సో కింద రఫుల్స్ సేమ్ దానిలాగే రఫుల్స్ అయితే ఇచ్చారు. లైనింగ్ లోపల మనకి ఇక్కడ వరకు ఉంటుంది, హిప్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మనకి లైనింగ్ ఉంటుంది. సో ఇది బ్లౌజ్. అండ్ నెక్స్ట్ లెహంగా చూపిస్తాను చూడండి. ఇది కూడా చాలా బాగుంది. సో దీనికి ఏంటంటే ఎలాస్టిక్ వచ్చింది, మనం ఏం థ్రెడ్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలకి కరెక్ట్ సైజ్ అయితే కనుక మీరు ఇట్లా వేసేయచ్చు, లేదు అనుకుంటే కనుక మీరు పెట్టుకోవాలి అనుకుంటే మీరు కట్ చేసి ఇక్కడ థ్రెడ్స్ లాంటివి పెట్టుకోవచ్చు. సారీ, యాక్చువల్గా దీనికి కూడా ఏంటంటే ఇట్లా టాజల్స్ ఇచ్చారు. మనం ఏంటంటే కట్ చేసుకొని మీరు కావాలి అంటే వేరేది ఏదైనా పెట్టించుకోవచ్చు దీనికి. సో మనం వేరే లాడా టైప్లో ఉంటాయి కదా అవి పెట్టించుకోవచ్చు. అండ్ ఇవి కావాలి అంటే స్టైల్గా మనకి పక్కకి ఇట్లా లీవ్ చేసుకోవచ్చు, ఇది ఫ్రంట్కి వస్తుంది అనమాట ఇది. సో లేదు అనుకుంటే మీరు ఇక్కడ హుక్ టైప్లో అయినా సరే పిల్లలకి పెట్టించేసుకోవచ్చు, ఓకేనా. సో అది. అండ్ దీనికి వచ్చేసి ఎలాస్టిక్ వచ్చింది, మనం ఇంకా నాకు తెలిసి ఈ లాడా టైప్ లాంటిది థ్రెడ్స్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఇది మనకి ఇట్లా వస్తుంది, కలర్ అయితే చాలా బాగుంది. సో దీనికి టాజల్స్ ఇట్లా ఇచ్చారు. అండ్ దీనిది ప్రింట్ వచ్చేసి మనకి ఇది యానిమల్ ప్రింట్ లాగా వచ్చింది చూడండి. సో నాకు ఫ్యాబ్రిక్ ఒక్కటే అంతగా ఏం అనిపించట్లేదు. సో ఫస్ట్ లెహంగా చూడండి చెప్తాను. అండ్ ఇక్కడ చూసారా ఫ్రిల్స్ వచ్చినాయి, లోపల లైనింగ్ కూడా ఉంది. కాకపోతే దీనికి ఇంకొక పార్ట్ ఏంటి అంటే ఇక్కడ క్యాన్ పెట్టినట్టు ఉన్నారు లోపల. అంటే ఇది లైనింగ్ ఉంది కదా, లోపల లైనింగ్కి ఇక్కడ చాలా స్టిఫ్గా ఉందన్నమాట. అంటే ఇక్కడ లోపల ఏమాత్రం కొంచెం క్యాన్ టైప్ది పెట్టేసి స్టిచ్ చేశారు ఈ లైనింగ్ దగ్గర. సో ఫోల్డ్ చేసి అందుకే ఇక్కడ కొంచెం స్టిఫ్నెస్గా ఉంది ఈ లెహంగాకి పర్టికులర్గా. సో అది పర్వాలేదు, ఇదైతే బాగానే ఉంది. కానీ ఈ ఫ్యాబ్రిక్ ఒక్కటే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే ఏంటో నలిగిపోయినట్టు అట్లా అనమాట. అంటే బాగాలేదని కాదు కానీ కొంచెం దీన్ని ఏమంటారు, ఇది కొంచెం షైనింగ్ వస్తుంది, బాగుంది. కానీ సో మర్చిపోయాను యాక్చువల్గా దీనికి ఏమంటారు, ఫ్యాబ్రిక్ని మర్చిపోయాను. సో బాగుంది కానీ ఎందుకో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. బట్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అండ్ ఇదనమాట దీని బ్లౌజ్ అండ్ దీని స్కర్ట్. సో అది. అండ్ వీటిలో ఏంటంటే ఇంకా మీకు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నేనైతే నాకు నచ్చిన కలర్సే తీసుకున్నాను. మీకు ఇంకా కావాలి అనుకుంటే కలర్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి. మీరు తప్పకుండా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. ప్రైస్ డీటెయిల్స్ స్క్రీన్ పైన యాడ్ చేశాను కదా, సో చెక్ చేయండి. ఈ డ్రెస్కి కూడా ఫిట్ అది చాలా కరెక్ట్గా సరిపోయిందనమాట. దీనికి స్లీవ్స్ వచ్చాయి, గ్రీన్ దానికి స్లీవ్స్ లేవు. సో సైజ్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది కాబట్టి మీ పిల్లలకి ఎగ్జాక్ట్గా సైజ్ పెట్టుకోవచ్చు, చిన్నది పెట్టాల్సిన అవసరం లేదు. ఏ సైజో మీ పిల్లలది ఆ సైజే పెట్టుకోండి. అండ్ వేసుకున్న తర్వాత లుక్ ఇట్లా ఉంది. నాకేమనిపించిందంటే బ్లౌజ్ కొంచెం షార్ట్ ఉంటే బాగుండేమో, ఇంకొంచెం లెహంగా క్లీన్గా అంటే క్లియర్గా కనిపించేది డిజైన్ అది. అండ్ ఇంకొంచెం క్యూట్గా ఉంటుంది పిల్లలకి. అట్లా బ్లౌజ్ కొంచెం షార్ట్గా వచ్చి లెహంగా ఎక్కువగా ఉంటే
బాగా కనిపిస్తుంది కదా చూడ్డానికి అన్నట్టు అనిపించింది నాకు. బ్లౌజ్ లెంత్ కొంచెం ఎక్కువైపోయింది. సో అదనమాట. ఈ డ్రెస్ కూడా వేసుకున్న తర్వాత బాగుంది. చూసారు కదా, ఈ 5 లెహెంగాస్ నాకైతే బాగా నచ్చినాయి, మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏది నచ్చిందో కింద కమెంట్స్ లో షేర్ చేయండి. మీ పిల్లలకి ఏది బాగుంటుందో అది పర్చేస్ చేసుకోవచ్చు డెఫినెట్ గా. అండ్ ఈ ఉగాదికి మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి మీరు అందరూ అని అనుకుంటున్నాను. సో ఇంకా మన ఛానల్లో లాస్ట్ వీడియోస్ నేను ఇక్కడ పైన ఐకార్డ్స్ లో పోస్ట్ చేస్తాను, చూడండి. కాటన్ డ్రెస్సెస్ వీడియో చేశాను, అది ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి విజిట్ చేయండి. అండ్ డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటాయి, ఈ సమ్మర్ కి పర్ఫెక్ట్ వేర్. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియో కూడా ఉగాదికి యూస్ఫుల్ అయ్యే పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే వస్తున్నాయి. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే మన ఛానల్ నోటిఫికేషన్స్ రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ పెట్టుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. అండ్ ఛానల్లో మీకు బయోలో కనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్ కి లింక్, సో ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి మీరు. అండ్ నెక్స్ట్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మీకు ఇంకే వీడియోస్ కావాలి, కిడ్స్వి కావాలా లేదంటే పెద్దవాళ్ళకి డ్రెస్సెస్, లెహంగా, శారీస్ ఏం కావాలి, ఏం చేయాలి అనుకుంటున్నారు, అంటే మీరేం చూడాలి అనుకుంటున్నారో వాటిని కింద కమెంట్స్ పెట్టి డెఫినెట్ గా నేను వాటి మీద వీడియో అయితే చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యువర్ సెల్ఫ్, బీ యువర్ సెల్ఫ్. బై.